భారతదేశంలో సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా. మహాతల్లి సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది. అలాంటి వినోదాన్ని కాస్టిమైన్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం. చాలామంది విజ్ఞప్తి చేస్తారు, కోర్టు కూడా వెళ్తున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచిపోతుంటే మాలాంటి వాళ్ళందరూ విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేటు పెంచలా. కానీ తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి, టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోలుకోవడం కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కాస్ట్ని రీకాల్కులేట్ చేసుకోవడం కోసం పెంచుతున్నాం అంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు, హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు? ఎక్కడ అప్పుసుప్పులు చేస్తారు? ఏమేమిపోతాడు ప్రేక్షకుడు? ఎంత భారం మోపుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఈవేళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్ కుష్ తీశారు. దట్ ఈజ్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను, ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్లు పెంచండి అని ఏనాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ కుష సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాలు కంటిన్యూగా ఆడింది. బళ్ళతో లాభాలు వచ్చాయి ఇన్ తెలుగు. లవ్ కుష, టేక్ హిందీ, మొగలాయ్ ఆజం, షోలే. మొగలాయ్ ఆజం ఆసిఫ్ గారు తీశారు, 9 ఏళ్ళు పట్టింది. బోలెని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. నాకు 9 ఏళ్ళు పట్టింది, చాలా కోట్లు ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, నాకు టికెట్లు పెంచండి అని ఆసిఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రక్కులో లాభాలు వచ్చాయి ఇన్ హిందీ. టేక్ షోలే, జీపీ సిప్ గారి సినిమా ది గ్రేటెస్ట్ హిట్. ఇన్ని కోట్లు పెట్టాం, టికెట్ పెంచండి అని జీపీ సిప్ గారు అడగలా. ట్రక్కులో లాభాలు వచ్చాయి, సినిమా బ్రహ్మాండం డబ్బులు వస్తాయి. దట్స్ ఆల్. యూ కమ్ టు ఇంగ్లీష్, దెర్ ఇస్ బెనహార్, దెర్ ఇస్ 10 commandments. సిసిల్ బి డిమిల్ చేసిన 10 commandments కానీ, బెనహార్లు కానీ, టాటా నెక్స్ట్ హీరో బోల్డెన్ కోట్లు ఖర్చుపోయి. కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు ఖర్చుపోయి, మాకు డబ్బులు పెంచండి, టికెట్ రేటు పెంచండి అని ప్రభుత్వం అడగలా. ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, ఆడించారు. మీరు నమ్మండి, గూడ్సుల్లో లాభాలు వచ్చాయి వాళ్ళకి. సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి. ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం మోపడం అనేది పరమ దారుణం దర్శాలు. నేను ఒకటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షోలు వేయనన్నారు మీరు. టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షోలు వేయనన్నారు మీరు. మేమందరూ ఆనందించాం, హర్షధ్వానంతో క్యాబ్ కొట్టాం. కానీ రేవంత్ రెడ్డి గారు, కానీ ఈవేళ మీ గవర్నమెంట్లో ఏం జరుగుతున్నాయి? గత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఎవరైతే వచ్చి వాళ్ళు నష్టాలు చెప్పుకుంటున్నారో, మాకు ఇంత ఖర్చు అయిపోయింది, టికెట్ రేటు పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో, మీరు వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ టికెట్ రేటు పెంచుకోమని మీరు జీవో పాస్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా టికెట్ రేటు పెంచడం అనేది దారుణం. మీరు ప్రజలను మన్నించండి, సగటు ప్రేక్షకులను మన్నించండి. మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్, వాళ్ళని మన్నించండి. డబ్బు లేకపోతే మళ్ళీ మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు? అప్పు సొప్పు చేస్తే ఎంత డబ్బు పెడేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు? తర్వాత చూద్దాంలో మనం ఓటీటీ చూద్దాంలో ఎక్కడ చూస్తూ ఉంటారు. మిగతా సినిమాలు చాలా డ్యామేజ్ అయిపోతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే టికెట్ రేటు పెంపకం అనేది సగటు ప్రేక్షకుడిపై భారం మోపడమే కాదు, అభిమానుల యొక్క రక్తాన్ని జరగలా పీల్చి విప్పేయడమే కాదు, సగటు చిత్ర నిర్మాతలను కూడా చాలా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రేక్షకుడి ముందు మనం కాపాడుకోవాలి. ప్రేక్షక దేవుడు అంటాం మనం. సినిమా అనేది తీసేవాడు, చూసేవాడు, చూపించే సినిమా. అందుకే సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ నిర్మాతతో పాటు, దర్శకులతో పాటు, 24 క్రాఫ్ట్స్తో పాటు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, ప్రేక్షక దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో, వాళ్ళిద్దరికీ మధ్య సంధానకర్తగా ఉండే సినిమా థియేటర్లు అంటే దేవాలయాలు.
అది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే అందరం బాగుండాలంటే దయించి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దయించి టికెట్ రేటు పెంచకండి సార్. మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దండం పెడుతున్నా. సగటు ప్రేక్షకులు మీరు గౌరవించండి సార్. యూ మస్ట్ రెస్పెక్ట్ ద పీపుల్. మై హోల్ హార్టెడ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ.